హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, కొంచెం గ్యాప్ వచ్చింది కదా! సో, వీడియోస్ నేను చేయట్లేదు. గ్యాప్ వచ్చింది కదా! చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు మనం అంతగా యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా! సో, ఆల్మోస్ట్ ఏంటంటే రీసెంట్ మంత్స్‌లో బ్రేక్ లేకుండా వీడియోస్ చేశాము. ఇక నుంచి అలా చేయాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కారణం ఏంటో చూద్దాం. సో, అట్లాగేంటంటే త్వరలో స్టాక్ మార్కెట్ 25,000 అది టచ్ చేస్తుందా? లేకపోతే 23,000 టచ్ చేస్తుందా? వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు త్వరలో నిఫ్టీ ఎటువైపు టచ్ చేస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. సో, నేను ఎటు తిరిగి నా వ్యూ అనేది వీడియోలో ప్రెజెంట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే టాటా మోటార్స్ దుమ్ము రేపుతుందా? స్టడీ లెవెల్స్ ఏంటి? ఓవరాల్‌గా టాటా మోటార్స్ యొక్క డేటా ఎట్లా ఉంది? ఫండమెంటల్స్ ఏమిటి అనేది కూడా చూద్దాం. అసలు ఏమైంది రీసెంట్‌గా టాటా మోటార్స్‌లో అది కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 ఇయర్‌లో 100% దాకా ర్యాలీ అయిన లారస్ ల్యాబ్ యొక్క పరిస్థితి ఏంటి? ఫర్దర్‌గా ఏదైనా స్టడీ లెవెల్స్ ఉన్నాయా? ఆ కంపెనీలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్ ఏంటి? ఆ కంపెనీకి ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? చూద్దాం. సో, అట్లాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క Q3 అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన లెవెల్స్ ఏంటి? అలాగే సుజలాన్‌కి సంబంధించిన Q3 అప్డేటు. సో, ఇలాంటి విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్‌తో సింపుల్‌గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో, అలాగే కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో, ఎందుకనంటే ఒక 2, 3 వీడియోస్ మన ఛానల్‌లో వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతట మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, సైయంట్ గురించి నేను రీసెంట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చెప్పాను. బడ్జెట్‌కి ముందు కథ అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సీఈఓ రిజైన్ చేశారు. సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ఫోసిస్‌కి 2018లో జరిగింది అని చెప్పి మనం చేసిన రీల్ కూడా చూశారు కదా! అన్నీ మనం డిస్కస్ చేశాము. అలాగే సైయంట్ యొక్క లెవెల్ కూడా డిస్కస్ చేశాము. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఒకసారి మిమ్మల్ని చూడండి అని చెప్పాను కరెక్షన్‌లో. ప్రోస్ కాన్స్ ఏంటో చెప్పాము. అలాగే మీరు అబ్జర్వేషన్ అనేది ఇంకా చూస్తూ కొనసాగిస్తున్నారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. సో, ఎవరైనా ఈ వీడియో చూడకపోతే గనక ఈ పర్టిక్యులర్ వీడియోని నేను థంబ్‌నెయిల్‌లో ప్లేస్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ వీడియోని ఎండ్ కార్డ్‌లో పోస్ట్ చేస్తాను. అంటే మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి ఆ సైయంట్ వీడియో మీరు ఇక్కడ చూస్తున్న థింగ్ డిస్‌ప్లే అవుతుంది. తప్పకుండా చూడండి చూడకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్‌గా నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. సో, అయితే అప్ ట్రెండ్‌లో నడుస్తూ ఉంది. ర్యాలీ వస్తూ ఉంది. చూసాం గదా! అయితే బడ్జెట్‌కు ముందు ర్యాలీ అని మాట్లాడుకున్నాం. గుర్తుందా? అసలు ఈ ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం ఎక్కడ ఐడెంటిఫై చేసాము ర్యాలీ అనేది? 23,085, 23,075 స్పాట్ దగ్గర ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. గుర్తుందా? రన్నింగ్ మార్కెట్‌లోనే మీకు ఒకసారి మార్కెట్ పైకెళ్ళేలాగా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయడం అనేది జరిగింది. మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటే గనక మీరు చూడొచ్చు. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్‌లో లేకపోతే గనక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగానే ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చనమాట. సరే, అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందనుకున్నాం. బడ్జెట్‌కి ముందు జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అలాగేంటంటే సో, ఈ లైన్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పాం. బడ్జెట్ రోజు ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల డిప్ అయింది. చూసారు కదా! సో, కానీ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము. ఏమనేది చెప్పాము? బడ్జెట్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా చెప్పాము. ఏంటంటే అది ప్రాఫిట్ బుకింగే గానీ చెడుగా చూడొద్దు అని చెప్పి. ఎందుకనంటే బడ్జెట్ థింగ్స్ పాజిటివ్‌గా ఉన్నాయి కదా! గ్రోత్‌కి పెద్దపీట వేశారు. అలాగే ఏంటంటే కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ అనేది బెనిఫిట్ చేసింది కదా! అలాగే ఏంటంటే మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బెనిఫిట్ చేసింది. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్‌కి ఇన్ని వేల కోట్ల నష్టం ఇట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఆలోచించొచ్చు. కానీ జీఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది. ఎందుకని? ట్యాక్స్ కట్టనప్పుడు వీళ్ళేం చేస్తారు? ఇంకా మరిన్ని ఫుడ్ ఆర్డర్‌లు పెట్టుకోవటం, సినిమాలు చూడటం, షాపింగ్‌లు చేయటం. ఇప్పుడు నైకా, జొమాటో, మారుతి అట్లాంటి షేర్లు ఎందుకు పెరిగినాయి బడ్జెట్ రోజు? కారణం అదే. ఈ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత ఎందుకని అవి పెరిగినాయి అంటే, ఇప్పుడు చూడండి, డబ్బులుంటే ఏం చేస్తారు? కారు కొంటారు.
మరి కారు కొన్నప్పుడు జీఎస్టీ ఎంత పే చేస్తారు? అది. సో, అంటే డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను మళ్ళా ఎఫ్ఎం గారి చేతిలోనికే వెళ్తున్నాయి. 4 సినిమాలకెళ్తే 4 రోళ్ళు 8 పాప్‌కార్న్‌లు తింటారు. ఎందుకనంటే ఇప్పుడేంటి సిచ్యువేషను, ఒకప్పుడేంటంటే ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనుక్కునేవాళ్ళు. పాప్‌కార్న్ గానీ, సమోసాలు గానీ అట్లా. ఇప్పుడు అట్లా గాదు. థియేటర్‌లోకెళ్తానే పెద్ద టబ్బులు పట్టుకొని ఎళ్తన్నారు. అలాగేంటంటే ఇంటర్వెల్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఇంకొక టబ్బు అనమాట. కాబట్టి 18%, 18% 2 సార్లు టాక్స్ కడుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బెనిఫిట్ చేశారు. సేమ్ థింగ్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు స్పెండ్ చేసి ఆనందంగా మళ్ళీ ఎఫ్ఎం చేతుల్లో పెడతారు. కాబట్టి ఏంటంటే మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాను. ఎకానమీ ఇంకా మరింత స్ట్రాంగ్ అవుతుంది, అందులో డౌటే లేదు అని చెప్పి చెప్తాను. సో, అయితే ఏంటంటే ఎఫ్ఐఐ కూడా బై మోడ్‌లోకి వచ్చారు స్లోగా. మీకు ఆ విషయం అర్థమవుతుంది. మీరు డేటా చూసినా కూడా ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పాజిటివ్ పడింది. అలాగే క్యాష్ మార్కెట్‌లో కూడా స్లైట్‌గా పాజిటివ్ ఉంది. సో, ఎఫ్ఐఐ బై చేయకపోయినా కూడా మన ఎకానమీ ముందుకెళ్తుంది పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మార్కెట్ ముందుకెళ్ళే అవకాశాలున్నాయి. ఆ విషయం తెలుస్తుంది కదా! అయితే మీరందరూ అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో, ఎఫ్ఐఐ ఏంటంటే కాస్త వోల్టాలిటీ క్రియేట్ చేస్తారు. వాళ్ళు బై పాయింట్ ఆఫ్ వ్యూలో నంబర్‌లొచ్చినా అయితే మనం అందరం అబ్జర్వ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఎఫ్ఐఐస్ బై పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కాస్త సెల్ ఆఫ్ కూడా చేస్తారు. ఎందుకనంటే చూడండి, బడ్జెట్ తర్వాత థింగ్స్ పాజిటివ్‌గా ఉండటం వల్లే కదా స్ట్రాంగ్‌గా ఇంతలా మార్కెట్ ర్యాలీ అవుతుంది. సో, కంటిన్యూగా పైకెళ్ళటం కూడా స్టాక్ మార్కెట్‌కి సాధ్యం కాదు. అట్లాగే ఏంటంటే ఎఫ్ఐఐస్ బై మోడ్‌లోకి వచ్చారు. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి బై చేస్తారు అనేది ఆ ఆరిజిన్ అనేది డిసైడ్ చేయలే ఇంకా. కాబట్టి ఏంటంటే కాస్త అప్ అండ్ డౌన్స్ మార్కెట్‌లో జరుగుతాయి. సో, కాస్త డిప్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. నేను చెప్పిన పాయింట్స్‌ని బేస్ చేసుకొని సిఈపి తీసుకుంటానంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్న థియరీ ఆస్పెక్ట్ జాగ్రత్తగా వినండి. ఉన్న పళంగా వాళ్ళు పైకెళ్ళలేరు. సేమ్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా హెవీగా సెల్ ఆఫ్ కూడా చేశారు కదా! అయితే ఏంటంటే రీసెంట్ సెల్ ఆఫ్ చేశారు. ఈ ర్యాలీ తెచ్చారు. ఈ ర్యాలీలో బడ్జెట్ ముందు ర్యాలీలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకనంటే బడ్జెట్‌లో థింగ్స్ పాజిటివ్‌గా ఉంటాయని వాళ్ళకి తెలీదు కాబట్టి. కదా! కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలిసింది కదా అని ఇక ఉన్న పళంగా ఎట్లా పైకెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు నష్టపోతారు. అందువల్ల ఏంటంటే సో, ఒక 1-2 రెడ్ క్యాండిల్స్ మధ్యలో ఎప్పుడైనా పడొచ్చు. నేను రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది అలా అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా పడుతుందని కూడా నాకు తెలీదు. సో, కాకపోతే వాళ్ళ స్టైల్ ఎలా ఉంటదంటే కాస్త సెల్ ఆఫ్ చేసి మనల్ని పానిక్ చేస్తారు రిటైల్ పీపుల్‌ని. కాస్త సెల్ ఆఫ్ చేసి పానిక్ చేస్తే ఏంటంటే రిటైల్ పీపుల్ మళ్ళా సెల్ మోడ్‌లోకి ఎళ్తారు. ఎళ్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా ఏంటంటే బై చేస్తారు. సో, వాళ్ళు బై మోడ్‌లోకి వచ్చారు కానీ ఆరిజిన్ అనేది కొంచెం లోయర్ లెవెల్‌లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి కాస్త లోయర్ లెవెల్‌లోకి వస్తే మళ్ళా నిఫ్టీ గమనాన్ని అంచనా వేయడానికి కూడా బావుంటుంది. ఎవరికైనా ఎఫ్ అండ్ ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసేవాళ్ళకి కూడా బావుంటుంది. కాదు ఉన్న పళంగా నేను పైకో కిందకో ట్రేడ్ చేస్తాను అనంటే ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా అది? సో, సేమ్ థింగ్ అప్ ట్రెండ్ అని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే బై అండ్ డిప్సే అంటారు. డిప్స్ వస్తే ఈ గ్యాప్ నుంచి ర్యాలీ వస్తుందా? సో, ఇంకొంచెం కింద నుంచి ఈ ఏరియా నుంచి పైకి తీసుకెళ్తారా? ఈ మధ్యలో నుంచి పైకి తీసుకెళ్తారా? అనేది ఇప్పుడు జడ్జ్ చేయలేం. కాస్త రీట్రేస్‌మెంట్ కోసం వెయిట్ చేయడం అనేది మంచిది. రీట్రేస్‌మెంట్ వస్తుందా అంటే అది చెప్పలేం. సో, అది చెప్పలేం. అది జడ్జ్ చేయలేం. ఒకవేళ ఏదైనా డెరివేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నా, నేను ఏదైనా కాస్త రీట్రేస్‌మెంట్ వస్తే అప్పుడు థింక్ చేస్తాను తప్ప, ఇప్పుడున్న మార్కెట్‌కి పైకెళ్తుందా, కిందకెళ్తుందా అంటే అది బ్లైండ్‌గా ఏంటంటే లోనా బయట ఆడినట్టు గ్యాంబ్లింగ్ అది. దాన్ని నేను చెయ్యను. సో, అర్థమవుతుందా? ట్రెండ్ అయితే అప్పే, కానీ రీట్రేస్‌మెంట్స్ వస్తే బావుండు. రీట్రేస్‌మెంట్స్ వస్తే ర్యాలీస్ కూడా బావుంటాయి. అర్థమవుతుందా? బడ్జెట్ థింగ్స్ పాజిటివ్ అని తెలియబట్టే మనకి ఇంతలా బాగుంది. గ్లోబల్ క్యూస్ అంతంత మాత్రం సపోర్ట్ చేసినా కూడా, గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయినా కూడా మన మార్కెట్ నిలబడటానికి కారణం ఏంటంటే, సో, కన్జంప్షన్ డిమాండ్ అనేది ఈ బడ్జెట్ వల్ల పెరిగింది అని చెప్పచ్చు. ఖచ్చితంగా పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారనమాట. అట్లాగేంటంటే చాలామంది ఎఫ్ఐఐస్ బై చేస్తేనే మేము బై చేద్దామని భీష్మించుకొని కూర్చుంటారు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 5 ఇయర్స్ తీసుకోండి, 10 ఇయర్స్ తీసుకోండి, 20 ఇయర్స్ తీసుకోండి, ఎప్పుడైనా పర్లా. సో, రీసెంట్ 5 ఇయర్స్ కోవిడ్ దగ్గర నుంచి అయినా తీసుకోండి. ఎప్పుడైనా కానీ అంతకు ముందైనా పర్లా. ఏ డేటా అయినా తీసుకోండి. ఎఫ్ఐఐస్ సెల్ చేస్తున్నప్పుడు ఇన్యాక్టివ్‌గా ఉండి, ఎఫ్ఐఐస్ సెల్ చేస్తున్నప్పుడు హెవీగా బై చేస్తూ, ఎఫ్ఐఐస్ హెవీగా బై చేస్తున్నప్పుడు మనం హాయిగా చూస్తూ ఉంటే అవి ఇచ్చినంత ప్రాఫిట్లు మీకు ఎప్పుడూ ఉండదు. చూడండి, కావాలంటే నేను చెప్పింది అబద్ధమైతే అన్‌సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి. నేనేమి ఫీల్ అవ్వను. ఎఫ్ఐఐస్ సెల్ చేసిన ప్రతి మంత్‌లో నేను బై చేసుకుంటా వచ్చాను మంచి మంచి క్వాలిటీ స్టాక్స్‌ని అనుకున్నోళ్ళంతా లాస్ట్ 5 ఇయర్స్ తీసుకోండి, 10 ఇయర్స్ తీసుకోండి, 20 ఇయర్స్ తీసుకోండి. అలా కొనుక్కొని ఉంచుకొని ఉంటే గనక వాళ్ళు
నిజంగా ఏంటంటే మంచి బెనిఫిట్‌ని పొంది ఉంటారు. కానీ ఎఫ్ఐఐస్ బై చేయాలి, వాళ్ళు నెయ్యి తాగాలి, నేను మూతి నాకాలి అనంటే అది దానివల్ల బెనిఫిట్ ఉండదు స్టాక్ మార్కెట్‌లో. మీకు రీసెంట్ ఫాల్స్‌లో చెప్పాను. సో, రీసెంట్ ఫాల్స్‌లో ఎంతో కొంత మీకు నచ్చినట్లు స్టడీ చేసుకొనుంటే, ఈ పాటికే రీసెంట్ ఫాల్స్‌లో కొనుక్కున్న వాళ్ళ పోర్ట్‌ఫోలియో కూడా ఎంతో కొంత పెరిగే ఉంటుంది. ఎవరైనా రీసెంట్ ఫాల్స్‌లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలిసి, రీసెంట్ ఫాల్స్‌లో గనుక ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొనుంటే, మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంటే మీరు సరిగ్గా లెవెల్స్‌లో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ సరిగ్గా లెవెల్స్‌లో కొనుక్కొని ఉంటే. అర్థమవుతుందా? సరే, రీసెంట్ ఫాల్స్‌లో గనుక ఎవరైనా మంచి మంచి స్టాక్స్‌ని లోయర్ లెవెల్‌లో కొనుక్కొని ఉంటే మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే మీకు చాలా సార్లు చెప్పాను. అలాగే రీసెంట్‌గా కామెంట్ కూడా చేయించాను. టాప్ 5 ఔట్ పెర్ఫార్మ్ చేసే స్టాక్స్‌ని కామెంట్ చేయండి అంటే ఎవరైనా కామెంట్ చేస్తారు. టాప్ 5 వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసే కంపెనీస్ ఏంటి నెక్స్ట్ 5 ఇయర్స్‌కి అనేది కూడా చూడండి అని చెప్పాను. సో, మీరు అన్నెసెసరీగా చేసే ఎక్స్‌పెన్సెస్‌తో ఒక్కొక్క స్టాక్ కొనుక్కున్నా, వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసే కంపెనీలని ఒక్కొక్కటి కొనుక్కున్నా, వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తాయని మీరనుకుని ఒక్కొక్కటి కొనుక్కున్నా కూడా చూడటానికి నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఆశ్చర్యపోతారు. మీరు వర్స్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తాయి అనుకున్న కంపెనీలు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూస్తే. అర్థమవుతుందా? ఎందుకనంటే రీటైల్ పీపుల్ యొక్క మేజర్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ర్యాలీ అయ్యే స్టాక్స్ మీద, సోషల్ మీడియా స్టాక్సు, న్యూస్ ఛానల్స్ వీటి మీద ఉంటాయి. కానీ సో, ఒకప్పుడు వెలిగి ఇప్పుడు డిమ్‌లో ఉన్నాయి, కాస్త టెంపరరీ ఇష్యూస్‌లో ఉన్న వాటి జోలికే వెళ్ళమని చాలా సార్లు చెప్పాను మీకు. అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో, వాటి వల్ల మీకు ఉపయోగం ఉంటుందా లేదా మీకు తెలుస్తుందనమాట. అందుకని మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను. రీసెంట్ డిప్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ స్టడీస్ స్టార్ట్ చేసుకొనుంటే, ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టాటా మోటార్స్‌కి సంబంధించి సో, లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో గ్రోత్ ఉంది. చూడండి, నెట్ ప్రాఫిట్లు చూస్తే గనక లాస్‌లు పోస్ట్ చేశారు. 2019, 20, 21, 22 దాకా కూడా లాస్‌లే పోస్ట్ చేశారు. సో, అయితే 2020 కోవిడ్ టైంలో టమాటా ధరకు టాటా మోటార్స్ అని చెప్పి మనం హెడ్డింగ్ పెట్టి చూయించాము. ఎందుకలా పడిపోయింది అక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చూడమని చెప్పి చెప్పాము. చాలా స్టాక్స్ అబ్జర్వేషన్ చూసాము కోవిడ్ ఫాల్‌లో మనం. టాటా మోటార్స్ 60 రూపీస్ అనేది క్రేజీ అనమాట ఆ టైంలో. సో, అయితే దాని తర్వాత ఏంటంటే స్లోగా ఏంటంటే ఆ లాసుల నుంచి బయటపడతా కాస్త ప్రాఫిట్‌లోకొచ్చారు. సో, డెట్లు కూడా ఏంటంటే క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అయితే ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క పరిస్థితి ఏంటి అనంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ అంతగా బాగోలేదు. అలాగే ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌కి సంబంధించి కూడా గైడ్‌లైన్స్‌లో సంతృప్తికరంగా ఇవ్వలేదు. కానీ ఒక సింగిల్ క్వార్టర్‌ని 1-2 క్వార్టర్స్‌ని బేస్ చేసుకొని కంపెనీ ఎప్పుడూ కూడా చెడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. దానికున్న జేఎల్ఆర్ ఇష్యూస్ అవన్నీ ఇంతకుముందు ఏదైతే మనం నెగెటివ్‌గా కనిపించినాయో అవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి పోయాయి. సో, అయితే టాటా మోటార్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఏంటి అని చూస్తే గనక 8 ప్రైస్ టు ఎర్నింగ్‌లో ఉంది. పీఈ రేషియోలో కూడా అండర్‌లో ఉంది. డెట్ టు ఈక్విటీ చూస్తే గనక 1 అరౌండే ఉంది కాబట్టి మనకేంటంటే డెట్ టు ఈక్విటీ కూడా ఏంటంటే రీజనబుల్‌గానే ఉంది. 1 లోపు ఉండాలి. సో, టాటా మోటార్స్ లాంటి బ్రాండెడ్ కంపెనీకి 1.05 అది నెగ్లిజిబుల్ అనమాట. సో, కాబట్టి అన్నీ కూడా బానే ఉన్నాయి. సో, అట్లాగే మరి టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా ఏంటంటే చెడుగా ఉంది. సో, ఇలాంటప్పుడు ఏంటంటే ఒకసారి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని రీసెంట్ వీడియోస్‌లో కూడా మనం డిస్కషన్ అనేది టాటా మోటార్స్‌కి సంబంధించి చేశాము. ఒకసారి టాటా మోటార్స్ యొక్క చార్ట్‌ని మరొకసారి చూడండి. సో, మన టాటా మోటార్స్ 690, 633 కోసం హై లెవెల్ నుంచి ఉన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. 690, 633 దగ్గరికి వచ్చింది అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీసెంట్ వీడియోస్‌లో కూడా మనం ఇక్కడ క్యాండిల్ ఇక్కడ బయర్ యాక్టివేట్ అయ్యాడనేది మనం చూపించడం అనేది జరిగింది. సో, ఈ లెవెల్‌కి వచ్చినప్పుడల్లా రియాక్షన్ అనేది పాజిటివ్‌గానే ఉంది. కాబట్టి ఒకసారి చూడండి ఇన్వెస్ట్‌మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ అయ్యి, కాన్స్ ఏంటి అనంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోలేదు. అలాగే నెక్స్ట్ క్వార్టర్‌కి సంబంధించి నెగెటివ్ మాట్లాడుతున్నారు. రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఏంటంటే కాస్త వెలుగు తగ్గింది. కానీ ఎవరు కూడా భూమి మీద పర్మనెంట్ కాదు. ఇప్పుడున్న మేనేజ్మెంట్ కరెక్ట్‌గా చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంది. పీర్స్‌తో కంపేర్ చేస్తే ఏంటంటే కాస్త క్వార్టర్లీ రిజల్ట్స్ ఇదైనయి. కానీ ఓవరాల్‌గా నాకేంటంటే టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద నెగెటివ్ అయితే గనక ఏమీ కనిపించట్లేదు. ప్రోస్, కాన్స్ అనేవి మాట్లాడాను కదా! మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని ఒకసారి కలవమని చెప్పి చెప్తాననమాట. అది ఫ్రెండ్స్ టాటా మోటార్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్. సో, చూడండి ఫ్రెండ్స్, అలాగే మీలో కూడా ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్‌లో
మీకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేదా, స్టాక్ మార్కెట్‌లో 5,000, 10,000తో కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా అకౌంట్ లేకపోయినా, మీ ఫ్రెండ్స్‌కి లేకపోయినా, ఫ్యామిలీ మెంబర్స్‌కి లేకపోయినా, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్‌లో నేను ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ జెరోదా ఇచ్చాను, ఏంజెల్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే గనక ఐడీని మా టీమ్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ, ఏదైనా ఆఫ్‌లైన్ వర్క్షాప్స్ పెడుతుంటే మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాననమాట. అలాగే నేను అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదైనా క్యాండిల్ స్టిక్స్ మీద గానీ, ఫండమెంటల్స్ గురించి గానీ, మనీ మేనేజ్మెంట్ గురించి గానీ, ఏదైనా మీకు టాపిక్స్ డిస్కస్ చేయడానికి కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడానికి బావుంటుంది. కాబట్టి ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడీని మా టీమ్ మెంబర్‌కి పంపించండి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడీని మా టీమ్ మెంబర్‌కి పంపించండి. వన్స్ అకౌంట్ ఓపెన్డ్ వెబినార్ యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ లారస్ ల్యాబ్‌కి సంబంధించి నవ్విన నాపచేనే పండుతుంది అనే సామెత ఏదైతే ఉందో చూడండి, వరుసగా రిజల్ట్స్ బాగోక ఏంటంటే బాగా పడిపోయినప్పుడు మనం 2023లో 308 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయమన్నాను. 2023లో మన ఛానల్‌లో ఒక 10 వీడియోస్‌లో మనం మాట్లాడుకున్నాము. అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని చెడేంటి, ఎందుకు జరిగిపోతుంది, బ్యాడ్ ఏంటి, కంపెనీ వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయని. సో ఇక్కడేంటంటే మినిమం వాల్యుయేషన్స్ ఇంకా అంతకన్నా మనకి ఏంటంటే ఏదైనా 1-2 క్వార్టర్స్ ఏదైనా పడ్డా కంపెనీకి మినిమం వాల్యూ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడమని చెప్పాను మిమ్మల్ని. ప్రోస్ కాన్స్ సేమ్ థింగ్ ఏంటంటే రిజల్ట్స్ కూడా బాగోలేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చెప్పాను. కానీ ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పాను. అక్కడ జనరల్గా ఏంటంటే అలాంటి మనం మాట్లాడుతున్నప్పుడు కామెంట్స్లో నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రోస్ కాన్స్ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే తను చెప్తారు తను ఏంటి, దాని థింగ్ ఏంటి, అది ఏంటి, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అనేది. సో అందుకనే దీని యొక్క ఉపయోగం గురించి నేను 10 టైమ్స్ మాట్లాడటం జరిగింది. సో కానీ ఇప్పటికి మరి ఏదన్నా స్టాక్ ఏదైనా గ్రోత్ ఏదైనా చూపించిందా అంటే ఈ రీసెంట్ క్వార్టర్లో కాస్త పర్లేదనిపించింది. కానీ ఈ ప్రైస్ తర్వాత స్టాక్ అయితే పెరిగింది, ఇది రచ్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అయితే పెరిగింది. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ అయితే ఏం లేదు. సో అదనమాట కదా. సో అయితే రీసెంట్ క్వార్టర్లో ఏంటంటే కొద్దిగా పర్లేదనిపించింది, అంతకుముందుతో కంపేర్ చేస్తే కాస్త గాడిన పడ్డట్టు అనిపించింది. సో అలాగే ట్రంప్ స్టేట్మెంట్స్ తర్వాత ఏంటంటే కాస్త డిప్ అవటం, అదే ఎయిడ్స్ గురించి, ఫండింగ్ గురించి ట్రంప్స్ కామెంట్ చేసిన తర్వాత కూడా డిప్ అయినప్పుడు కూడా నేను మీకు అది పెద్దగా నాకు థింకింగ్ అది టెంపరీ థింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. సో మళ్ళీ ఏంటంటే రికవరీ వచ్చేసింది, పైకి వచ్చేసింది. సో మనం చూస్తే కనుక 23 డిస్కషన్ నుంచి స్టాకు 100% పెరిగింది స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైజు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే బిజినెస్లో గ్రోత్ లేదు. కాకపోతే రీసెంట్ క్వార్టర్ అంటే ఇప్పుడు వచ్చింది, అంతకుముందు ర్యాలీ చూడండి ఫ్రెండ్స్. అదే మ్యాజిక్ స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే డీపర్గా చూస్తారు ఆ కంపెనీల గురించి, వాటి యొక్క బిజినెస్ గురించి. మేనేజ్మెంట్తో ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఒక బ్రోకింగ్ కంపెనీ లైక్ అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లైక్ ఎఫ్ఐ, జేబీ మోర్గన్ స్టాన్లీ వంటి వాళ్ళు వస్తానంటే లారస్ ల్యాబ్ లాంటి కంపెనీలు ఇన్వైట్ చేస్తాయి, వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ చెప్తాయి. మనలాంటి వాళ్ళు వస్తే చెప్పవు కదా. అందుకని వాళ్ళ లెవెల్స్ కూడా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే లారస్ ల్యాబ్ ప్రీవియస్ రెవెన్యూని కనుక క్యాచ్ చేసింది అని అంటే స్టాక్ అనేది 1,700 రేంజ్లో ఉంటుంది. ప్రీవియస్ రెవెన్యూ ఏదైతే ఉందో 23కి బిఫోర్, ఈ ఫాల్కి ముందు రెవెన్యూ 22లో అవుట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఉన్న రెవెన్యూ కనుక క్యాచ్ చేస్తే అది 1,700 ఉంటుంది. 22లో రెవెన్యూని క్యాచ్ చేస్తే 22లో ఉండాలి కదా ప్రైజు, కానీ 1,700లో ఉండటం ఏంటి? అదే గమ్మత్తు స్టాక్ మార్కెట్లో. అదనమాట. ఎందుకంటే స్టాకు అండర్ వాల్యూస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే బయర్స్ యాక్టివేట్ అవుతారు. అదనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ పైకి తీసుకెళ్లారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడే గాడిన పడింది అనేది అర్థమవుతుంది. ఫర్దర్గా రిజల్ట్స్ చూడాల్సి ఉంటుంది. సో అందుకనే ఏంటంటే మీరు చెడు అనుకున్నవి చాలా మీకు కూడా అనిపించి ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లాంటివి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఏదైనా క్వెరీస్ అడుగుతున్నప్పుడు కూడా బాగా ఒకప్పుడు వెలిగి ఇప్పుడు ఏదైనా టెంపరీగా స్ట్రగుల్ అవుతున్న కంపెనీల గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అలాంటి అబ్జర్వేషన్స్ నేను డిస్కస్ చేస్తాను, మీకు కూడా పనికొస్తాయి అని చెప్తాను. చూడండి. అలాగే సుజలాన్ ఎనర్జీకి సంబంధించి నెట్ ప్రాఫిట్ 90% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెవెన్యూ 90% పెరిగింది. అలాగే ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్గా పెరిగింది. మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. చూడండి సార్, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 29% పెరిగింది.
నెట్ ప్రాఫిట్ 36% డిక్లైన్ అయింది. ఐటీ కంపెనీల యొక్క రిజల్ట్స్ అన్నిట్లో కూడా ప్రాఫిట్‌లో డిక్లైన్ మనం చూసాము. అలాగే మీకు గైడ్‌లైన్స్‌లో ఏమైనా కనిపించిందేమో చూడండి ఒకసారి. రిజల్ట్స్ సంబంధించి నేను చూసాను గానీ గైడ్‌లైన్స్‌లు చూడలేదు. గైడ్‌లైన్స్‌లు కూడా చూసి మనం డిస్కస్ చేద్దాం భవిష్యత్తులో. ఏదన్నా యాపెస్ట్ మైండ్స్ ఫర్దర్ క్వార్టర్‌కి సంబంధించి గానీ, ఫర్దర్ ఇయర్‌కి సంబంధించి గానీ ఏదన్నా రెవెన్యూ గైడ్‌లైన్స్‌లు గానీ ఏదైనా మాట్లాడితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. సో, హ్యాపీయెస్ట్ మైండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రీసెంట్ ఫాల్స్‌లో చాలా సార్లు మాట్లాడాను. ఫండమెంటల్స్ కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసాము. సో, అలాగే లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇనిషియేషన్స్ యాక్టివిటీ 715, 564 ఇది మనం ఈరోజు మాట్లాడుతుంది కాదు. ఈ స్టాకు ఇలా 1400, 1600 అదే 1500 ఆ టైంలో ఉంది. 1300, 1400 ఉన్నప్పటి నుంచి మనం ఈ లెవెల్ కోసం ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకున్నాం. ఈ విషయం కూడా మీకు గతంలో చాలా సార్లు చెప్పాననమాట. హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అది ఫ్రెండ్స్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ వచ్చింది. అలాగే ఏంటంటే బడ్జెట్ తర్వాత కూడా ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ ర్యాలీ అనేది కొనసాగింది. మార్కెట్‌లో ఓవరాల్‌గా ట్రెండ్ అప్ ట్రెండే. కానీ రీట్రేస్‌మెంట్స్ వస్తే రీట్రేస్‌మెంట్ నుంచి ఎక్కడి నుంచి లెగుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా పనికొస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్ అనేది అసలు నేను చేయమన్ను. ఫ్యూచర్స్ అంటే ఎప్పుడన్నా ఓకే. కానీ ఆప్షన్స్ అయితే గనక మీరు పూర్తిగా నష్టపోతారు. మనీ ఏంటంటే తగలబడిపోద్ది కళ్ళ ముందు. అర్థమవుతుందా? సీఈపీ మీరు సెల్ చేసినా అంతే, ఆప్షన్ రైటింగ్ చేసినా అంతే, బై చేసినా అంతే. బై అన్నా, సెల్ అన్నా ఒకటే. సెల్ అన్నా, రైటింగ్ అన్నా ఒకటే కదా! ఆప్షన్ రైటింగ్ అన్నా, ఆప్షన్ సెల్లింగ్ అన్నా ఒకటే కదా! బై చేసినా, సెల్ చేసినా ఒకటే ఆప్షన్స్. ఏదైనా తగలేయటమే మనీ. అదనమాట. కాబట్టి ఫ్యూచర్స్ చేసుకునే వాళ్ళకి ఏదైనా రీట్రేస్‌మెంట్ వస్తే, రీట్రేస్‌మెంట్ నుంచి పైకెళ్ళేటప్పుడు చూడండి. రీట్రేస్‌మెంట్ వస్తుందా? అది చెప్పలేం కదా మనం. అది ఎలా చెప్తాను చెప్పండి. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయితే ప్రెజెంట్ అవ్వట్లేదు. కానీ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వడంత మాత్రాన బాగా డిప్ రావాలని లేదు కదా! డిప్ వస్తే చూడండి, అబ్జర్వేషన్ చేయండి అని చెప్తాను. సో, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో, వీడియోస్ అప్పుడప్పుడు చేస్తాను. కొంత రెస్ట్ మోడ్‌లో. అట్లాగేంటంటే మార్కెట్ పైకెళ్తున్నప్పుడు నేను అంత పెద్దగా యాక్టివ్‌గా ఉంటాను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించను. మార్కెట్ కరెక్షన్‌లో ఉన్నప్పుడు అంటే మనం మాట్లాడుకుంటే మన సబ్స్క్రైబర్స్‌కి ఏదైనా పనికొస్తాయి. అర్థమవుతుందా? అదనమాట కథ. సో, అది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వీడియోస్ చూద్దాం. చేసే ప్రయత్నం అనేది చేస్తాను. డైలీ చేస్తానని ఐ కాంట్ ప్రామిస్. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్. గుడ్